అప్పుడు లిఫ్ట్ ఇయర్కి మీకు మనం ఆరోగ్యమారా లిఫ్ట్ 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 ఎంతైనా హైదరాబాద్ హైదరాబాద్ రైట్ రైట్ హైదరాబాదా మనది కూడా హైదరాబాదే. అసలు ఏమనుకుంటారా నా గురించి? బావనే మర్యాద ఇస్తాను వరా నువ్వు ముందు బావలేక చక్క ఉంటే మర్యాద ఉండేది. అసలు నువ్వు చేసే పనులకి ఎవడో మర్యాద ఇస్తారా? ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటాం మనకెందుకులే. గదంతా కాదురా, కట్ట కింద నాకు ఈ లారీ ఇచ్చిర్రు. మరి గచ్చేటప్పుడు ఈ లారీ నా పేరు మీద ఉండాలి కానీ మీ అక్క పేరు మీద ఎందుకున్నదిరా? నీ పేరు మీద ఉంటే ఎప్పుడో అమ్ముకుందా అయిటోనివి. నీ గురించి తెలిసేయలే. అయినా నీ మొగారికి మా అక్కనిచ్చుడే ఎక్కువ. మీకే లారీ ఒకట అంటే మీరు మీ అక్క కలిసి నన్ను ఈ లారీకి డ్రైవర్ లెక్క వాడుకుంటారా? చల్ మీరద్దు మీ లారద్దు. అట్లా స్టీరింగ్ కొంచెం చిన్న పడుకున్నా దండం పెడతానా బ్రేక్ సీట్లకు రా అన్న గుడ్డ కూడా వచ్చి ప్లీజ్ అన్న. నాకు అద్దే వద్దు, నేను అడిగిన పో అన్నా. టర్నింగ్ వచ్చిన అందరం వస్తామన్నా ప్లీజ్ అన్న రా అన్న. అన్నా రా అన్న. ఎవరిని భయపెడుతున్నావు? రాకు పండు. ఆగో చూసావా అన్న, చూసినావా? ఇది వాడి కథ. మీరు జస్ట్ వచ్చిర్రా నన్ను కూడా చంపుతున్నారు కదరా. మరి ఇన్ని కూడా మధ్యలో అందరికి ఎక్కించుకున్నారా అన్న? నీకు దండం పెడతా ప్లీజ్ అన్న డ్రైవింగ్ సీట్లకు రా అన్న. నన్ను పట్టుకొని వాడు వీడంటాడు. తప్పంతా వీంది వీనక్కదే. మాదా మీద ఊర్లందరూ తెలుస్తుంది. అయ్యో అయ్యో ఈ సిచ్యువేషన్ లో మీ డిస్కషన్ తగలయ్యా. అరే ఒక్కసారి బండి సైడ్ కాపడరా. ఫోన్ స్టాన్ చేయడం దూకేస్తా. ఏకనా నువ్వు పోయేది? నిన్ను జాగ్రత్త పంచసాబ్ కానే తిప్పుతాం. అప్పటిదాకా నువ్వు మా గవాయి. గవ్వాయి ఏంద్రా? పంచాయతీ చెప్పేటోళ్ళన్నా. ఇప్పుడు మా ఇద్దరు తినాలే, తప్పే ఉందో చెప్పాలి. అప్పటిదాకా ఆపేదే లేదు. పోయి మీకెట్లా దొరికినా నేను నీ అమ్మ చచ్చినట్టు ఉన్నాం కదరా. అరే రోడ్ రా ప్లీజ్ రారా. లారీ వన్ సైడ్ పోతుండ్రా. మీరు చెప్పినట్టు పంచాయతీ చెప్తారా? ఒక్కసారి డ్రైవింగ్ సీట్కి రారా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రారా రే. ఇప్పుడు చెప్పండి రా మీ ఇద్దరు ప్రాబ్లం ఏంద్రా అసలు? ఒకటా రెండా ఎన్నని చెప్పాలన్నా వీళ్ళతో పడే బాధలు. ఆఖరికి పెళ్లి చేసినాక సార కూడా పోయిన వీళ్ళు. ఎంత అవుతుంది రా సారేకి? 3000 అవుతాయి. 3000కి ఏంద్రా ఈ అమ్మ? మంచిగా చూసుకునేదాక పెట్టమన్నా. ఓ మర్యాద లేదు, సార లేదు. ఈ లారీ నా పేరు వినలేదు. పైకెళ్ళి ఇలా టార్చర్ ఒకటి. రేయ్ టార్చర్ గురించి నువ్వు మాట్లాడద్దురా ప్లీజ్ రా. లారీ అమ్ముకొని తాగుతాడా నీయలే అన్న. ఇక వీడు చేసే కథలకి ఇజ్జత అయితే ఎప్పుడో పోయింది. ఇక మా అక్క చక్క చూసుకుంటేనే చేరవేలే. మా అన్న తప్పు చెప్పన్నా? పిల్ల చక్క చూసుకునే మీందన్నా తప్పు. నా కట్నం లారీ నాకు ఇవ్వడు తప్ప, ఇంటర్నుడికి మర్యాద ఇవ్వడు తప్ప. అయినా మీ బావడింది కూడా ఏం లేదురా. వాడికి కావాల్సిన మర్యాద అడుగుతుండు. అక్క పేరైతే బావ పేరైతే ఇచ్చే లారీ బావకి. పిల్లవారా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. నిన్ను నమ్ముకొని గవైగా పెట్టుకుంటే నాదికు మాట్లాడకుండా ఈ పూలం పోక సైడ్ మాట్లాడతావా? అట్లా కాదురా. ఈ ముంగల్ ఇచ్చేది ఇష్టం నాకు వద్దే వద్దు. నేను వస్తా. తప్పు చెప్పినా మరి చెప్పేవరిది? ఎన్నింటి నుంచి నడుపుతున్నారా లారీ మీరు? 5 సంవత్సరాల నుంచి. ఇన్ని సంవత్సరాలు ఎట్లా బతుకున్నారా? ఇదంతా కాదన్నా, ముందు చెప్పు. అంటే నువ్వు వీడికన్నా పెద్దోడివి, నువ్వే అర్థం చేసుకోవాలి. కూల్గుండు, బెడ్రూమ్ కి మాత్రం పోకు ప్లీజ్. నాకెందుకో నీదే అంటే ఓ ఉరుకుతున్నావు అబ్బా. తమ్ముడు నువ్వు ఆవేశపడకు, కూల్ గా ఉండు. నేను నీకు అన్నలాంటి చెప్తున్నా, నేను చెప్పేది కామ్ గా విను. నాకెందుకో నీదే అంటే నేను ఇంకేం చెప్పలే కదా. ఒక్క నిమిషం ఆగు. ఎట్లా మీతో సచ్చేది? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. టెర్రరిస్ట్ల కన్నా ఘోరంగా పాడారు కదా ఇద్దరు. ఇప్పుడు ఎవరు ఒక్క పేరు చెప్పిన ఇంకోటి చప్పేటట్టున్నాడు. ఎట్లా ఇప్పుడు? నువ్వు వీనికి భయపడే అబద్ధం చెప్పకన్నా. వాడు నడవపోతే నేను నడుపుతా బండి. నీకొచ్చా? ఈ ముక్క ముందు చెప్పాలి కదరా. రేయ్ కొంచెమన్నా సిగ్గుందారా నీకు? పిల్లాన్ని చక్కగా చూసుకోనికి రాదు గాని మర్యాద కావాలా? పోయి పడుకోపో. అరే తమ్ముడు నువ్వే కరెక్ట్. తీస్తా. పోయి ఎక్కరా డ్యూటీ
తీయరా బండి పోలే. తీస్తా గానీ రెండిట్లా క్లచ్ అది బ్రేక్ ఏదన్నా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? క్లచ్ బ్రేక్ లో కూడా డ్రైవింగ్ ఎట్లా చేస్తావురా? నేను నమ్ముకొని మన తిట్టా కదరా నీ అబ్బరే. రే నువ్వు ముందు వాని కళ్ళద్దాలు తీసి చూడు, ఆ తర్వాత వానితో మంచిగా వేయించుకో డ్రైవింగ్. నీ కళ్ళేంద్ర అట్లున్నాయి. వాని ఇంట్లో అందరికి ఇట్లనే ఉంటాయి. నా అదృష్టం కొద్ది వాని అక్కకు మాత్రం లేదు. ఒకసారి రోడ్ ఎట్టుంది చెప్పరా? అటు ఉందనుకుంటానా? అట్లుందనుకుంటే ఏంటన్నా నీ అబ్బా? అరే ముందు డ్రైవింగ్ సీట్లకే లేరా? అన్నా డ్రైవర్ అన్నా తప్పైందన్నా తెలియక మాట్లాడినా. ఈ ఒక్కసారి రా నన్ను దండం పెడతా. నేను రాను రానంటే రాను. ఈ అవ్వ, ఈ అవ్వ. ఇంకెన్ని ఘోరాలు చూడాలిరా ఒక్క రోజులో. నేను ఇంత సైకోగాల లెక్క ఉన్నారేంద్రా? నిన్నటి నుంచి తిండి లేదు, చేతిలో పైసలు లేవు. 4 రోజుల నుండి దారంతా కష్టాలే. ఇప్పుడేమో టైర్ పంచర్ అయింది, దాన్ని చేయించుకొని పోదామంటే ఎమో కింకరు లెక్క తగిలి పాడారు కదరా నీ అబ్బా. రై ఈ టార్చర్ నా వల్ల కాదురా. చప్పట్రా రై, నువ్వు చప్పట్రా నీ అబ్బా. నేనేమో అనుకున్నా గాని నీకు నాకంటే చాలా కష్టాలు ఉన్నాయి భయ్యా. నేను మన స్టోరీ చెప్తున్నారా? శ్రీ మహావిష్ణులాగా రిలాక్స్ పడుకొని వింటున్నావు. నీ అబ్బా చదవండి. మనుషులారా అసలు మీరు? చల్. అన్నా అన్నా ఆ, నీ టైర్ అన్నా? ఇదే అన్నా బాయ్, మళ్ళా కలుద్దామన్నా హైదరాబాద్ లా. గుర్తున్నాడు మళ్ళా కలుస్తాడ్రా. భయ్యా